బ్రేకింగ్ న్యూస్ విజయవాడ సితారా గ్రౌండ్స్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. జలకన్య ఎగ్జిబిషన్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రస్తుతమైతే మంటలను అదుపు చేస్తున్నారు అగ్నిమాపక సిబ్బంది. గ్యాస్ లీక్ అవడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లుగా అనుమానిస్తున్నారు. అయితే గత నెలలో ఏర్పాటు చేసిన జలకన్య ఎగ్జిబిషన్ లో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించిన కారణాలు ఏమైనా తెలిసాయా? ప్రస్తుతం మంటలు అదుపులోకి వచ్చాయా శివ? చూస్తుంటే విజయవాడకు సంబంధించి కూడా సితారా సెంటర్ అంటే విద్యాధరపురం ఆర్టీసీ మెయిన్ డిపో సమీపంలో భారీ ఎత్తున అగ్ని ప్రమాదం జరిగింది. గత నెల 17వ తేదీన జలకన్య ఎగ్జిబిషన్ ని ఏర్పాటు చేశారు నిర్వాహకులు. ఒక్కసారిగా గ్యాస్ సిలిండర్ లీక్ అవడంతో కూడా భారీ స్థాయిలో మంటలు అయితే ఎగిరిపడిన పరిస్థితి కనిపించింది. అక్కడ ఉన్న ఫర్నిచర్ అలాగే ఎగ్జిబిషన్ లో ఉన్న సామాగ్రి మొత్తం కూడా కాలి బూడిదైన పరిస్థితి కనిపించింది. అయితే మంటలను అదుపులో తీసుకొచ్చేందుకు ఫైర్ సిబ్బంది విశ్వ ప్రయత్నాలు అయితే చేస్తా ఉన్నారు. అయితే ఒక్క ఫైర్ ఇంజిన్ మాత్రమే అక్కడికి చేరుకుంది. మరికొన్ని ఫైర్ ఇంజిన్లు కూడా అక్కడ చేరుకొని మంటలను అదుపులో చేసేందుకు విశ్వ ప్రయత్నాలు అయితే చేస్తా ఉన్నారు. దాదాపుగా 40 నుంచి 45 లక్షల రూపాయల వరకు ఆస్తి నష్టం వాటిల్లిందని చెప్పి అధికారులు అయితే అంచనా వేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎందుకంటే భారీ స్థాయిలో అక్కడ ఎగ్జిబిషన్ కి సంబంధించి కూడా మెటీరియల్ అలాగే సామాన్లు కొంత ఏదైతే వ్యాపార కేంద్రానికి సంబంధించిన కొన్ని వస్తువులు కూడా అక్కడ భారీ స్థాయిలో కూడా చేరుకోవడం జరిగింది. ఎందుకంటే ఎగ్జిబిషన్ అంటే అన్ని రకాల కార్యకలాపాలకు సంబంధించి చేనేతకు సంబంధించి కానీ లేకపోతే వస్త్రాలకు సంబంధించి కానీ లేకపోతే మిగతా వాటికి సంబంధించి అన్ని రకాల వాటికి సంబంధించి కూడా ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ఒక్కసారిగా భారీ స్థాయిలో మంటలు ఎగిసిపోవడంతో భారీ స్థాయిలో ఆస్తి నష్టం జరిగినట్లు అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. ఇంకా మంటలను అయితే అదుపులో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మరొక అరగంట నుంచి గంట సమయంలో మంటలు పూర్తి స్థాయిలో అదుపులోకి వచ్చే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. పోలీసులు ఫైర్ సిబ్బంది అక్కడ చేరుకొని అగ్ని ఏదైతే మంటలు ఆర్పే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. ప్రసన్న, అయితే శివ, ఎప్పుడైతే ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకుందో అదే టైంలో ఆ ఎగ్జిబిషన్ కి సంబంధించిన ఎవరైతే షాప్ ఓనర్స్ ఉంటారో వాళ్ళకి సంబంధించి అక్కడ ఎవరైనా ఉన్నారనుకోవచ్చా? అంటే ఎగ్జిబిషన్ కి సంబంధించి కూడా ఇక్కడ అదృష్టం ఏంటంటే ప్రతిరోజు కూడా ఎగ్జిబిషన్ సాయంకాలం 3 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఎగ్జిబిషన్ కొనసాగుతా ఉంది. కానీ ఎవరైతే నిర్వాహకులు వారు ఉన్నారో వారు మాత్రమే సిబ్బంది, షాపు యజమానులు అలాగే అక్కడ పనిచేసే సిబ్బంది మాత్రమే అక్కడ ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రజలు ఎవరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పించిందని భావించవచ్చు. ఎప్పుడైతే మంటలు ఎగిసిపడుతున్నాయో వెంటనే అక్కడున్న షాపు నిర్వాహకులు కానీ పనిచేసే సిబ్బంది కానీ పరుగులు పెడుతూ బయటకు వచ్చిన పరిస్థితి కనిపించింది. అధికారులు అయితే మాత్రం మంటలు ఆర్పే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. ప్రస్తుతానికి భారీ స్థాయిలో ఆస్తి నష్టం అయితే జరిగింది కానీ ఎటువంటి ప్రాణ నష్టం అయితే లేదని అధికారులు అయితే అంచనా వేస్తా ఉన్నారు. ప్రసన్న, థ్యాంక్ యూ శివ.